తుని నియోజకవర్గంలో వచ్చే నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందుగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న అధికారులకు శిక్షణ తరగతి నిర్వహించారు. స్థానిక తుని పట్టణంలో ఉన్న మహిళా జూనియర్ కళాశాల ఆవరణలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్, ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు, వెలుగు వివిధ శాఖలకు సంబంధించి 1526 మందికి ఆదివారం నాడు ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తుని నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి దయానిధి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు తహసీల్దార్లు మురళీకృష్ణ, సత్యనారాయణ, సూపరింటెండెంట్ కృష్ణ, ఎన్ఆర్ఐ పద్మ, పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ, విఆర్ఓలు సత్యనారాయణ, నేతాజీ, గోపి, ట్రైనింగ్ టీచర్స్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్స్ మనం 17 సెక్టర్ల కింద డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎంసీసీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం కోసం 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా చెక్ పోస్టులు 4 ఏర్పాటు చేశారు. వీడియో ఈవెంట్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్ మన ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎంసీసీ టీమ్స్ పనిచేస్తున్నాయి. లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ సంబంధించి చూస్తే మనకు కావాల్సిన ఈవెంట్స్ అన్నీ కూడా కాకినాడ నుండి ఫస్ట్ ర్యాండమైజేషన్ అయిపోయిన తర్వాత తెచ్చి తుని డిగ్రీ కళాశాలలో పెట్టడం జరిగింది. తర్వాత ట్రైనింగ్స్ విషయానికి వస్తే ఇప్పటికే P1కి, AP1కి ఫస్ట్ రౌండ్ ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో విడత 31వ తేదీన P1 ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో 1600 మందికి ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించి ఏవైతే మన ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా ఇంతవరకు నిర్వహించడానికి కూడా 100% కంప్లీట్ చేయడం జరిగింది. టీచింగ్ క్లాసులకు సంబంధించి 1660 మందిలో కొన్ని ఎగ్జామ్షన్ కేటగిరీస్ ఉన్నాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్, అదేవిధంగా సీరియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లాక్టేటింగ్ మదర్, ప్రెగ్నెంట్ ఉమెన్, వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మన విఆర్ఓలు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆర్డర్స్ వచ్చినప్పటికీ ఎగ్జామ్షన్ ఇస్తూ కలెక్టర్ గారికి ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో, అంటే అదర్ దాన్ బిఎల్ఓగా లేని అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథావిధిగా ఎన్నికల విధికి హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనం సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. పిఓస్ అండ్ ఏపీఓస్ వాళ్ళు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫస్ట్ విడతలోనే ఈవీఎంస్ ఎలాగ ఆపరేట్ చేయాలి, వీవీప్యాట్ ఎలాగ ఆపరేట్ చేయాలి, దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి ఒకదానికి ఒకటి, దానికి సంబంధించి డీటెయిల్డ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముందు రోజు ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏ మెటీరియల్ తీసుకోవాలి, అదే పోలింగ్ రోజున 11వ తేదీన ఏ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, చివరిదాకా ఏ రకంగా చేయాలన్నది మినిట్ టు మినిట్ ప్రతి అంశంలో కూడా డీటెయిల్డ్గా శిక్షణ ఇవ్వడం జరిగింది. దానికి మనం ఒక 15 మంది మాస్టర్ ట్రైనర్స్ని ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ అలాగే హెచ్ఎంస్ ఎన్నికను తుని కాన్స్టిట్యున్సీలో వీళ్ళందరూ కూడా డీటెయిల్డ్గా వాళ్ళకి హ్యాండ్ బుక్స్ ఇచ్చాం. అదేవిధంగా అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా ఈరోజు 1600 మంది రావడం జరిగింది, 1660 మంది. వీళ్ళకి కూడా ప్రింట్అవుట్ చేయించాము. ఒక జిస్ట్ లాగా వాళ్ళు నిర్వహించాల్సిన విధులకు సంబంధించి డీటెయిల్డ్గా ఒక ప్రింట్ తయారు చేసి, ఒక మెటీరియల్ తయారు చేసి అందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడికి మనకి శిక్షణకు వస్తున్నారో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళంతా వాళ్ళు ట్రైనింగ్ పోలింగ్ నిర్వహించే విధంగా 100% ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గానికి సంబంధించి మనకి 221 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 221 పోలింగ్ స్టేషన్లో మినిమం ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని, అంటే ర్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కన్వీనియంట్ ఉండడం కోసం. అలాగే కొంతమంది మనకి వీల్ చైర్స్ అవసరం పడుతుంది. అది గ్రామ పంచాయతీల్లో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల్లో వీల్ చైర్స్ కూడా కొనుగోలు చేసి పెట్టడం జరిగింది.
అలాగే పోలింగ్ కేంద్రానికి తీసుకుంటే అక్కడ అవసరమైన ఎలక్ట్రిసిటీ, ఇతర ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో లైటింగ్కి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా టాయిలెట్స్, ఇవన్నీ కూడా మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక మా టీంలన్నీ కూడా ఎంసీసీకి సంబంధించి ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి ఉన్నాయో టీమ్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి. వాళ్ళకి వెహికల్స్ ఇచ్చాం, లెజిస్టిక్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడే తనిఖీలు నిర్వహించి చెకింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా పక్కగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి మెటీరియల్ రావాల్సి ఉంది, పోలింగ్ కేంద్రంలో ఇవ్వాల్సిన మెటీరియల్, దాన్ని సాగ్రిగేట్ చేసుకొని ప్రతి పోలింగ్ కేంద్రానికి మెటీరియల్ లోడ్ సిద్ధం చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ అవుతుంది మనకి 28వ తేదీన. గుర్తులు అది కేటాయించిన తర్వాత బ్యాలెట్ పేపర్స్లో ఇన్సర్ట్ చేసిన బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ మనకి విజయవాడలో జరుగుతుంది. ఆ బ్యాలెట్ పేపరు వచ్చిన తర్వాత మనం కమిషనింగ్ అని ఒకటి చేస్తాం. ఏవైతే మనకి ఈవీఎంస్ మనం స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచామో వాటిని మళ్ళీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సమక్షంలో అందరూ అధికారుల సమక్షంలో ఓపెన్ చేసి ఆ స్ట్రాంగ్ రూమ్స్ని కమిషనింగ్ చేస్తాం. అంటే అందులో బ్యాలెట్ పేపర్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ సీల్ చేయడం జరుగుతుంది.